ఆషాఢమాస అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్. ఈ సందర్భంగా తెలంగాణ సాంప్రదాయాలు, ఆచారాలు ప్రపంచ స్థాయిలో గుర్తించబడ్డాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నగరానికి వచ్చే భక్తులకు మంచి ఆతిథ్యం ఇచ్చేలా బోనాలను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని మంత్రి అన్నారు. బోనాల పండుగ సందర్భంగా 3000 దేవాలయాలకు రేవంత్ రెడ్డి కేబినెట్ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. నెల రోజుల పండుగ సందర్భంగా 3000 దేవాలయాలకు 20 కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం కేటాయించిందని పొన్నం అన్నారు. గోల్కొండ అమ్మవారి తొలి బోనాన్ని పురస్కరించుకుని గోల్కొండ రేసల బజార్ నుండి అమ్మవారికి సాయిబాబా చారి అనే భక్తుడు బంగారు బోనంతో పాటు జగదాంబ అమ్మవారి ఉత్సవ మూర్తులను ఘనంగా తీసుకుని గోల్కొండకు బయలుదేరారు. తొలిసారి అమ్మవారికి బంగారు భవనం సమర్పిస్తున్నట్లు పూజారి శ్రీకాంత్ చారి తెలిపాడు. सर अब तक तुरंत गोलकोंडा एल्लम्मा देवी माता की आदिशक्ति पराशक्ति अंबा भवानी माता की जय बोलो भक्त मंडल की బోనాల జాతర సందర్భంగా సంబంధించినటువంటి సాంప్రదాయాలకు, ఆచారాలకు కొన్ని సంవత్సరాలుగా భక్తులకి బోనాల పండుగ తొలి ఆషాఢ మాస బోనం గోల్కొండ అమ్మవారికి సమర్పించే సందర్భంలో ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాటు చేయడం జరుగుతుంది. బాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్యాబినెట్ మొత్తంగా ఈ నెలలో ప్రభుత్వం తరఫున ముఖ్యమైన దేవాలయాలకు పట్టు వస్త్రాలు సమర్పించడంతో పాటుగా ఇబ్బంది లేకుండా ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రజలందరూ కూడా ఆశించడానికి బాధపడరు వచ్చినటువంటి ఆశిస్తులు ఆశించే కార్యక్రమాలు చేపట్టి ఈ నెల రోజుల ఆచారాల బోనాలు జరిగేలా చూడాలని ప్రభుత్వ ప్రచారం ప్రాంతంలో ప్రతి దేవాలయానికి నిధులు కేటాయిస్తూ దేవాలయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు కార్యక్రమాలను సమర్పంగా జరిగేందుకు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఈ ఉత్సవాలు ఆ అమ్మవారిని ఆచరించడం అందరూ కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతో సమృద్ధి వర్షాలు పడి వారి పంటలతో వ్యాపార వాణిజ్య వర్గాలతో కూడా సంతోషంగా ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ రెడ్డిగా బోనాల ఏర్పాట్లపై వివిధ కుల సంఘాల నాయకులతో మా ప్రతినిధి సిరిసాగర్ ఫేస్ టు ఫేస్. వైభవంగా బోనాల పండుగ అయితే షురూ అయిపోయింది. చిన్న పెద్ద ముసలి ముతక అందరూ కూడా గోల్కొండ కోట వైపు దారి తీస్తున్నారు. ఎందుకంటే మొదటి బోనం గోల్కొండ నుంచి ప్రారంభమవుతుంది. మనం కోట పైన జగదాంబిక అమ్మవారి ఆలయం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ పూజారిని అడిగి తెలుసుకున్నాము ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఈసారి అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తారు అనేది ఒకసారి అయితే అడిగి తెలుసుకున్నా. అయ్యా చెప్పండి. ఆషాఢ మాసం మొదలైందనగానే ఫస్ట్ గోల్కొండ బోనాలు ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ బోనాలు స్టార్ట్ అయిన తర్వాత మిగతా అన్ని చోట్ల అవుతుంది. మాకు తర్వాత నెల రోజుల పాటు ఇక్కడ ఆషాఢ మాసంలో మనకి ఇక్కడ బోనాల జాతర జరుగుతుంది. ఇక్కడ గోల్కొండ కోటలో మొత్తం 9 పూజలు ఉంటుంది. ఈ రోజు అమాస తర్వాత వచ్చే గురువారం లేదా ఆదివారం స్టార్ట్ అవుతుంది. నిన్న అమాస ఉండే ఈ రోజు గురువారం ఉంది. ఈరోజు ప్రొద్దున అమ్మవారి అభిషేకం, పూజ, అర్చన కార్యక్రమం జరిగింది. ఇంతకుముందు ఎల్లమ్మ తల్లిదేవి చిత్రపటం కూడా వేశారు రక్షణ గురించి. అందరూ వచ్చిపోయే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని
దాని గురించి చేశారు. తర్వాత ఈరోజు మన లంగరోస్ చౌరస్తా నుంచి తొట్టెల ఊరేగింపు ఉంటుంది, తర్వాత రథం ఊరేగింపు ఉంటుంది, తర్వాత దాదాపు 20 నుంచి 50 మంది పోతురాజుల విన్యాసాలతో ఊరేగింపు ఉంటుంది. ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి పట్టు వస్త్రాలు సమర్పించుకోవడం జరుగుతుంది. అలాగే మన చోటా బజార్ నుంచి మా ఇంట్లోకి ఉత్సవ విగ్రహాలు మధ్యాహ్నం 2-3 గంటల ప్రాంతంలో అక్కడ స్టార్ట్ అవుతుంది. ఆ తొట్టెల ఊరేగింపు ప్లస్ మన ఉత్సవ ఊరేగింపు రెండు కలిసి మన గోల్కొండ గోల్కొండ ఫోర్ట్ గేట్ దగ్గరకు వచ్చేస్తుంది. అక్కడ తర్వాత బంజారీ దర్వాజా నుంచి అక్కడ బోనం మన నజర్ బోనం అంటారు, తొలి బోనం కూడా ఉంటుంది. అక్కడ నుంచి ఆ ప్రొసెషన్ స్టార్ట్ అయ్యి 3 కలిసి ఇక్కడ మనకి కొండపైన ఇక్కడ చేరుతుంది. సాయంత్రం 7 o'clock వరకు ఇక్కడ చేరుతుంది అనమాట. తర్వాత ఇక్కడ అమ్మవారికి ఒడి బియ్యం తర్వాత తొలి బోనం సమర్పించుకోవడం తర్వాత ఆరతి ఇచ్చేసేసి ముగింపు కార్యం చేస్తున్నమాట. అలాగే ఇక్కడ నెల రోజుల్లో ఇక్కడ 9 పూజలు ఉంటాయి అనమాట. ఫస్ట్ పూజ ఈ రోజు, అలాగే తర్వాత నెక్స్ట్ ఆదివారం ఉంటుంది, తర్వాత గురువారం, ఆదివారం, గురువారం ఉంటుంది. ఐదో పూజ రోజు ఇక్కడ విశేషంగా చండీ హోమం చేస్తారు. తర్వాత 7th పూజ రోజు ఇక్కడ అమ్మవారి శాకాంబరి అలంకారం ఉంటుంది. తర్వాత ఇక్కడ అమ్మవారి సేవ పల్లకి షావా తీయబడుతుంది. తర్వాత 9వ పూజ రోజు ఇక్కడ కులవృత్తి సంఘాల్లో మన అందరూ కలిసి పనిపాటలు అందరూ కలిసి ఇక్కడ కుంభారతి సమారాధన ఉంటుంది. తర్వాత ఆ రోజు ముఖ్యం కార్యక్రమం ఉంటుంది అన్నమాట. అయితే ఎన్ని సంవత్సరాల నుంచి మీ నుంచి బోనము బయలుతుంది అని చెప్తున్నారు. సో ఎన్ని సంవత్సరాలుగా మీ ఇంటి నుంచి బోనం బయలుతుంది? మా ఇంటి నుంచి ఉత్సవ విగ్రహాలు వెళ్తున్నాయి మేడం. ఇక్కడ దాదాపు ఇది నాది 3వ తరం, 3rd జనరేషన్ అనమాట. మా తాతగారు చేశారు మాణిక్యంచారి అనేసి, తర్వాత అనంతచారి అని మా ఫాదర్ చేశారు, నాన్నగారు చేశారు. తర్వాత నా పేరు సర్వేశ్చారి అండి, నాది 3వ తరం. దాదాపు బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి మేము చేస్తూనే ఉన్నాం. ప్రతి మా ఇంట్లోకి అప్పటి నుంచి ఉత్సవ విగ్రహాల నుంచి స్టార్ట్ అవుతున్నమాట. సో అమ్మవారికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు, అలాగే కొన్ని కోట్లు వెచ్చించి జాతరని అయితే షురూ చేస్తూ ఉంటారు గోల్కొండ పండుగని. సో ఈసారి ఏర్పాట్లు ఏ విధంగా అనిపిస్తున్నాయి మీకు? ప్రభుత్వం తరఫున కూడా మనకు ఎయిడ్ వచ్చింది, ఫండ్స్ వచ్చింది. తర్వాత ఇక్కడ అన్ని జాగ్రత్తలు, ఆల్ డిపార్ట్మెంట్ సహకారంతో ఇక్కడ మంచిగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెడికల్ డిపార్ట్మెంట్ కానీ, R&B డిపార్ట్మెంట్, క్యూ లైన్ కానీ, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని శాఖలు, తర్వాత GHMC కూడా క్లీనింగ్, తర్వాత అన్ని శాఖలు మంచిగా వారి సేవలు అందిస్తున్నమాట. సో ఎందుకంటే బోనాల జాతర అనేసి అందరికీ సంబంధించింది కాబట్టి మంచిగా వచ్చిన పోయే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మంచిగా జరగాలనేసి చూశారు కదా, ఇక్కడ బోనాల పండుగ జాతర అయితే షురూ అయిపోయింది. చాలా మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు. అడుగడుగున పోలీస్ సిబ్బంది కావచ్చు, ఉచిత వైద్య శిబిరాలు కావచ్చు, వాటర్ కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తులందరికీ కూడా అన్ని సకల సౌకర్యాలు కలిగింపజేశారని చెప్పుకోవచ్చు. ఇది గోల్కొండ కోట నుంచి లైవ్ అప్డేట్స్. కెమెరామెన్ భరత్ తో శిరీష, గోల్కొండ నుంచి. అంబలగన్న అమ్మకి ఈ రోజు నుంచి బోనం సమర్పణలు అయితే షురూ అయిపోయాయి. ఇక్కడ మనకు గోల్కొండ కోటలో వృత్తి పనుల సంఘం అధ్యక్షులు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా ఈ కోటకు సంబంధించి అభివృద్ధి పనులు కావచ్చు, లేకపోతే గుడికి సంబంధించి ఏ విధంగా పనులు కొనసాగిస్తున్నారని అయితే అడిగి తెలుసుకుందాం. మొట్టమొదట రాజ్ న్యూస్ వాళ్ళకి, అదేవిధంగా ప్రేక్షకులకు, వాళ్ళ యజమాన్యానికి గోల్కొండ బోనాల శుభాకాంక్షలమ్మ. ఇది ఈరోజు ఏదైతే నిన్న అమావాస్య అయింది, అమావాస్య తెల్లారి ఏదైతే గురువారం లేకపోతే ఆదివారమో ఏది వచ్చినా అని కూడా మొదటి పూజ ఉంటుందమ్మా. ఈరోజు ఇక్కడ మొదటి పూజలో మా యొక్క వృత్తి పనులు మొట్టమొదట ఈరోజు ఇక్కడ మా అమ్మవారి ఎదుట ఏదైతే గుడిని, దేవాలయాన్ని ఓపెన్ చేయడం అనేది ఏదైతే బ్రహ్మముహూర్తంలో ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత మా బయలులో మేము ఉదయమే ఇక్కడ 5 గంటలకు ఎల్లమ్మ పటం వేసాం. ఎందుకంటే ఆ ఎల్లమ్మ పటం వేసిన తర్వాత అమ్మవారిని, ఆ ఎల్లమ్మను ఆ పటంలోకి తీసుకొచ్చాము ఇంతకు ముందు. తర్వాత ఇక్కడ కింద మా వృత్తి పనులు ఏదైతే 26 వృత్తి పనులు, చాకలి, మంగలి, కుమ్మరి, వడ్రంగి, తర్వాత డప్పు, కొమ్ము, బైన్ల, ఇట్లా సంపన్న వర్గాలం మేము ఇక్కడ ఉన్న 26 మంది కులాలము. వాళ్ళు అందరం కలిసి కిందికెళ్ళి అమ్మవారి యొక్క బోనాలను తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి ఉదయం 5:30కు ప్రసాదించడం జరిగింది. తర్వాత అమ్మవారికి కళ్ళు శాఖ వేయడం జరిగింది. తర్వాత పోతరాజులు కూడా వస్తారు ఈరోజు. అంతేకాకుండా ఈరోజు లంగరాజులో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం
ప్రభుత్వము ఏదైతే పట్టు వస్త్రాలు సమర్పణ అయిన తర్వాత మా యొక్క వృత్తి పనివారు అక్కడ గావు పట్టేయడం జరుగుతుంది పోతురాజు. తర్వాత ఇక్కడ మా వృత్తి పనివారు ఏదైతే ఇక్కడ చోటా బజార్లో పీట పైన అమ్మవారి పీట పైన అక్కడ కూడా మా చాకలి సోదరులు రాజు వాళ్ళు ఎత్తుకొని తీసుకొని వస్తారు అమ్మవారిని ఊరేగింపుగా. తర్వాత ఇక్కడ చోటా బజార్ తర్వాత ఇక్కడ మన బంజర్ దర్వాజా ఉంటుందమ్మా. బంజర్ దర్వాజా నుండి అమ్మవారికి బోనం వస్తుందమ్మా. ఏదైతే సర్కార్ బోనం మనందరితో పాటు గవర్నమెంట్ బోనం వస్తుంది. ఆ బోనం పటేలమ్మ వారి ఆధ్వర్యంలో మా యొక్క వృత్తి పని వాళ్ళు 26 మంది బాజా భజంత్రులతో ఎట్లా అంటే జమిడీక బైన్లో అదేవిధంగా డప్పు అదేవిధంగా కొమ్ము తర్వాత వివిధ వాయిద్యాలతోటి ప్రాచీనమైన వాయిద్యాలు మా తాతలు ముత్తాతలు వాయించిన వాయిద్యాలతోటి ఇక్కడ ఉన్నదే సేమ్ మళ్ళా ఏదో సాకలి మంగలి కుమ్మరి వడ్రంగి ఇట్లా కొమ్ము మా అట్లా అందరం కలిసి ఆడ ఒక పోతరాజు గావు అశోక్ మా యొక్క ఆలయ పోతరాజు గావు పట్టించి దాని తర్వాత అమ్మవారిని అక్కడ ఏదైతే తూర్పు ద్వారం నుండి తొట్టెల తర్వాత పట్టు వస్త్రాలు ఉత్తర ద్వారంకి వెళ్ళి బోనము ఈ రెండు ఇక్కడ కింద బోనము ఇక్కడ ఆగుతాయి అమ్మ మెయిన్ రోడ్ కలుస్తాయి. అవి కలిసిన తర్వాత నెక్స్ట్ అమ్మవారి దగ్గర తీసుకొస్తామమ్మ. తర్వాత అప్పుడు 6 గంటలకు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ తర్వాత సర్కారు బోనం ఏదైతే యావత్తు మన బోనం ఇది మన రాష్ట్ర ప్రభుత్వము సమర్పించే బోనం సర్కారు బోనంను సాయంత్రము ఇక్కడ ప్రసాదించడం జరుగుతుందమ్మా. అందులో మా వృత్తి పనులము ఈరోజు నేను ఒక అధ్యక్షుడు ఉన్నా అంటే మా వాళ్ళు మా పూర్వీకులందరూ మా వృత్తి పనులు అందరూ కూడా ఉన్నారు కాబట్టి ఆ అమ్మవారి ఆశీర్వాదంలో మేము నిరంతరం ఉంటున్నాం కాబట్టి అమ్మ ఆశీర్వాదం మంచిగా ఉందమ్మా మాకు. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. చూసారు కదా ఇక్కడ వృత్తి పనులు ఈ కులం అని లేదు 26 కులాల వారీగా ఇక్కడ అందరూ కలిసి మన బోనాల పండుగనైతే అంగరంగ వైభవంగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అమ్మవారికి తూర్పు నుంచి అలాగే ఉత్తర ద్వారం నుంచి కలిసి ఆ 2 తొట్టెలు అలాగే బోనం కలిసి 2 కూడా ఇక్కడ మన జగదాంబిక అమ్మవారి మహంకాళి దగ్గరికి వచ్చి బోనం సమర్పిస్తారు. ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైదరాబాద్ మొత్తంగా కూడా బోనాల పండగ వాతావరణం అయితే ఉంటుంది. ఊరు ఊరు వాడ వాడ చిన్న పెద్ద ముసలి ముతక అందరూ కూడా తెలంగాణ బోనాల పండుగని అంగరంగ వైభవంగా జరుపుకుంటారని అయితే చెప్పుకోవచ్చు. కెమెరామెన్ భరత్ సో శిరీష గోల్కొండ నుంచి.